కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు ఆయన. టోల్ ప్లాజా ఉద్యోగులపై జరిగిన దాడిపై కేసు నమోదైంది. ఇటు దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు టోల్ మేనేజర్ నల్లబోతుల రవి. మొన్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆపగా ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని, అలాగే ఒక మహిళా సిబ్బందిని అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులు తమ అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రవి. వాయల్పాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైందన్నారు. బిఎన్ఎస్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తన వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. టోల్ ఫీజు చెల్లించాలని సురేంద్రబాబు వాహనాన్ని టోల్ సిబ్బంది కోరడంతో ఎమ్మెల్యే అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎమ్మెల్యే వాహనాలని ఆపుతారా అంటూ గన్మెన్ తో సహా అనుచరులు రెచ్చిపోయి టోల్ బ్యారియర్ ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా టోల్ ప్లాజా మేనేజర్ రవిపై దాడికి పాల్పడ్డారు. మహిళా ఉద్యోగిని శ్రీలతపై చేయి చేసుకున్నాడు గన్మెన్. ఆమె జుట్టు పట్టుకున్న విజువల్స్ కూడా సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటన జరిగినంతసేపు ఎమ్మెల్యే సురేంద్రబాబు తన వాహనంలోనే ఉండడం గమనార్హం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు నమోదు చేయాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు అదే ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఇటు మహిళా ఉద్యోగిని శ్రీలతపై కూడా చేయి చేసుకుని ఆమె అనుచరులు జుట్టు పట్టుకుని లాగిన విజువల్స్ కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి టోల్ గేట్ సిబ్బంది మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అనుచరులపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. టోల్ ప్లాజా ఉద్యోగులపై జరిగిన దాడిపై అయితే మొత్తానికి వారిపై కేసు నమోదైంది. ఇటు మొన్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆపగా ఆయన అనుచరులంతా దాడికి పాల్పడ్డారని, అలాగే ఒక మహిళా సిబ్బందిని అసభ్యంగా దూషించారు అంటూ కూడా ఇటు రవి అయితే ఫిర్యాదులో తెలిపారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరులు తమ అంతు చూస్తామంటూ బెదిరించారంటూ కూడా రవి అయితే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మొన్న కళ్యాణదుర్గంలోని ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఎమ్మెల్యే అనుచరుల తీవ్ర ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడి జరిగిన ఘటనపై వారిపై కేసు నమోదు చేయాలి అంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అసలు టోల్ గేట్ సిబ్బందిపై ఇటు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తారు కాబట్టి అసలు దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారిపై ఎటువంటి సెక్షన్స్ కింద ప్రెసెంట్ కేసు నమోదు చేశారు, ఇటు సీఎం చంద్రబాబు ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం చెప్పారు, ఎమ్మెల్యే దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? కృష్ణాదేవి మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన సురేంద్రబాబు తిరుపతి దర్శనం చేసుకొని అన్నమయ్య జిల్లాకి సంబంధించి కూడా వాల్మీకి సమీపంలో టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర కూడా ఆయన టోల్ ఫీజు కట్టాలని చెప్పి సిబ్బంది అడిగినందుకు ఆయనపై గన్మెన్లు విచక్షణారహితంగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళా ఉద్యోగులున్న ఆమె పట్ల కూడా విచక్షణారహితంగా వ్యవహరించి సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. అయినప్పటికీ ఆ వాహనంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉన్నారు. దీన్ని వారించే ప్రయత్నం కానీ అడ్డుకునే ప్రయత్నం కానీ చేసిన పరిస్థితి కనిపించలేదు. టోల్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సమయంలో కూడా టోల్ సిబ్బంది తోటి ఎమ్మెల్యే వారందరికీ కూడా వారి సిబ్బందికి క్షమాపణలు చెప్పించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, అలాగే సీసీ ఫుటేజ్ వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే తీరుపై ఆయన అనుచరులు చేసిన వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో చూసుకుంటే అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, తాజాగా సురేంద్రబాబు కావచ్చు, మొన్న
నర్సరావుపేట ఎమ్మెల్యే కావచ్చు, అంతకుముందు కొలికపూడి శ్రీనివాస్ కావచ్చు, అంతకుముందు ఆదిమూలం కావచ్చు, దాదాపుగా 4-5 ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకి మాయని మచ్చగా నిలిపే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నిసార్లు క్రమశిక్షణగా పద్ధతిగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా ఏమాత్రం కూడా వారి తీరులో మార్పు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఒకరిని చూసి మరొకరిలాగా ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రైవేటు వ్యక్తులపై, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులపై విచక్షణ దాడి చేయటం, లేకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. దీనిపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా కూడా స్పందించారు. టోల్ సిబ్బంది రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడి మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎవరైతే టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారో ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు, ఎవరు తప్పు చేసినా సరే కఠినంగా శిక్షిస్తాం, దాంట్లో తన మన అనే తేడా ఉండదు అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు స్పష్టమైన హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఒకవైపు కేసు నమోదు, మరొక వైపు అనుచరులకు సంబంధించి చేసిన వ్యవహారంపై పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో అక్షంత చేయడం, వరుస పరిణామాలతో సురేంద్రబాబు కొంత డైలామాలో పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మాత్రం ప్రస్తుతం అధికార పార్టీ శాసనసభ్యుల్లో కనిపిస్తా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, పార్టీ పట్ల, పార్టీ నేతల పట్ల, కార్యకర్తల పట్ల, అధికారుల పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా కానీ కొంతమంది తీరు మాత్రం ఏమాత్రం కూడా మార్పు వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇదే పద్ధతి కనుక కొనసాగితే కఠినమైన చర్యలతో పాటు అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడమని చెప్పి పార్టీ అధిష్టానం హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉంది. మరి చూడాలి, సురేంద్రబాబు వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని చెప్పి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి పల్లా శ్రీనివాసరావు ఇచ్చే నివేదికను బట్టి ఏ రకమైన చర్యలు ఉంటాయనే దానికి సంబంధించి కూడా 2-3 రోజుల క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రసూనాథ్. రైట్ శివ, థ్యాంక్ యూ.